శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చివటమ్మ చరిత్ర చదువుకుంటున్నాం। రచయిత్రి శ్రీమతి శారదా వివేక్, కెనడా। మనం క్రితం సత్సంగంలో భక్తుల అనుభవాలు చదువుకుంటున్నాం। కట్టా సత్యం గారి అనుభవాలు మనం చదువుకుంటున్నాం। ఒకసారి అమ్మతో, అమ్మ ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒకటి ఇస్తున్నారు, పుచ్చుకోవడానికి నాకు మనసు అంగీకరించడం లేదు అన్నారట కట్టా సత్యం గారు। అప్పుడు అమ్మ, పర్వాలేదు, కొద్ది కొద్దిగా పుచ్చుకో, రాముడు అనుగ్రహం వలన నీకు ఇవ్వబడుతుంది, ఆయన అనుగ్రహం లేకుండా నీకు ఎవరు మంచినీరు కూడా ఇవ్వరు అని అమ్మ చెప్పారని క్రితం సత్సంగంలో మనం చదువుకున్నాం। ఈరోజు మిగిలింది మనం చదువుకుందాం। ఒకసారి అమ్మగారు, బాబు మీ ఇంటికి ఎప్పుడైనా ఎవరైనా వస్తే అన్నం పెట్టు, అన్నం లేకపోతే గంజైనా సరే పోసి పెట్టు, లేకపోతే మంచినీరైనా సరే ఇచ్చి పంపించు అన్నారు। ఆ మన్నాడు మా ఇంటికి ఎవరో ఒక అతను వచ్చి, బాబు 3 రోజుల నుంచి అన్నం లేదు, మా ప్రాంతమంతా ఉప్పెన వచ్చి కొట్టుకుపోయింది అన్నాడు। అతని ప్రాణాలు కళ్ళల్లోనే ఉన్నాయి। మా ఇంట్లో అన్నం ఉన్నది కానీ కూర ఏమీ లేదు, ఎవరింటికైనా వెళ్ళి రమ్మని మా రాఘవను పంపిస్తుంటే అతను, వద్దు బాబు, కూర వద్దు, ఏమీ వద్దు, ఇంత గంజి పోసుకొని పట్టురండి చాలు అన్నాడు। అలాగే పెట్టాను। అతడు భోంచేస్తుంటే అమ్మ క్రితం రోజు చెప్పిన మాటే గుర్తుకు వచ్చింది। అతను అమ్మగారే పంపారు అనుకున్నాను। ఒకసారి అమ్మగారు అన్నారటండి, చివటమ్మ మీ ఇంటికి ఎవరైనా వస్తే అన్నం పెట్టు, అన్నం లేకపోతే గంజైనా సరే పోసి పెట్టు, లేకపోతే మంచినీరైనా సరే ఇచ్చి పంపించు, అంతేగాని ఏమీ లేదని మాత్రం అనొద్దు అని చెప్పారట। ఆ మొన్నాడు మా ఇంటికి ఎవరో ఒక అతను వచ్చి, బాబు 3 రోజుల నుంచి అన్నం లేదు, మా ప్రాంతమంతా ఉప్పిన వచ్చి కొట్టుకుపోయింది అని చెప్పాట। పాప అతని ప్రాణాలు కళ్ళల్లో ఉన్నట్టు ఉన్నట్టు, అంటే చాలా దీనంగా అతను ఆహారం లేనట్టు ఉన్నట్టు। మా ఇంట్లో అన్నం ఉన్నది కానీ కూరలు, వీళ్ళ ఇంట్లో అన్నం ఉందిట, కూరలు ఎట్టే, ఎవరింటికైనా వెళ్ళి రమ్మని వాళ్ళ అబ్బాయిని పంపిస్తుంటే, వద్దు బాబు, కూర వద్దు, ఏం వద్దు, ఇంత గంజి పోసి పట్టరండి చాలు అన్నట్టు అతను। అలాగే పెట్టారట ఆయన। అతను భోజనం చేస్తుంటే అమ్మ ముందు రోజు చెప్పిన మాటే గుర్తుకొచ్చింట। అతను అమ్మగారే పంపారు అనుకుని అతను సత్యం గారు చాలా ఆనందించారట। అమ్మగారు కొంతమంది వస్తే అసలు దర్శనం కూడా ఇచ్చేవారు కాదు। ఒకసారి అమ్మ దగ్గర నేను భగవద్గీత చదువుతూ కూర్చున్నాను। కొంతసేపటికి ఎవరో కొత్తవారు చాలా ఆభరణాలు ధరించి ఉన్నారు, కాళ్ళు కడుక్కుని వచ్చి కూర్చున్నారు। అమ్మ, ఎవరో భక్తులు మిమ్మల్ని చూడాలని వచ్చారు అన్నారు। అమ్మగారు చేతి సైగ చేశారు, నన్ను చదవమని। నేను చదువుతున్నాను। 3 గంటలైపోయింది, వారు మరలా నన్ను అడిగారు, అమ్మ మాట్లాడరా అని। నేను మాట్లాడరు అన్నాను। ఒకసారి కనిపిస్తే బాగుండును అన్నారు వారు। ఆ మాట విని అమ్మగారు, వారిని వెళ్ళమను బాబు అన్నారు। వారు వెళ్ళిపోయాక కానీ అమ్మ బయటకు రాలేదు। అంటే చూడండి, కొంతమంది వస్తే అమ్మ అసలు దర్శనం కూడా ఇచ్చేవారు కట్ట। ఈయనేమో భగవద్గీత చదువుకుంటూ కూర్చున్నారట। కొంతసేపటికి ఎవరో కొత్తవారు చాలా ఆభరణాలు ధరించి వచ్చారట, అంటే మంచి ధనికులు వచ్చారనమాట। కాళ్ళు కడుక్కుని వచ్చి కూర్చున్నారట। అమ్మ, ఎవరో భక్తులు మిమ్మల్ని చూడాలని వచ్చారు అన్నారట ఈయన। అమ్మగారు చేతి సైగ చేసి చదువుకోమన్నారట। ఈయన చదువుతున్నారట। 3 గంటలు అయిపోయినా సరే అమ్మగారు మాట్లాడలేదు, దర్శనం ఇవ్వలేట। ఈయన అడిగారట, అమ్మ మాట్లాడరా అని। ఈయనేమో మాట్లాడరు అని చెప్పారట। ఒకసారి కనిపిస్తే బాగుండును అన్నారట। ఆ మాట విని అమ్మగారు, వాళ్ళని వెళ్ళమని బాబు అని చెప్పారట। వారు వెళ్ళిపోయాక కానీ అమ్మ బయటకు రాలేట। మనకి సాయి లీలామృతంలో కర్టిస్ గారి అనుభవం ఇట్లాంటివన్నీ మనం చాలా చదువుకున్నాం। అలాగే వీళ్ళు చాలా ధనికుల్లాగా ఆభరణాలు ధరించి అక్కడికి వచ్చారనమాట। అమ్మగారి దర్శనం ఇవ్వలేదు అది। ఒకసారి అమ్మ కుటీరం లోపల తలుపు వేసుకుని పడుకుని ఉన్నారు। నేను బయట అరుగు మీద పడుకున్నాను। కాసేపటి నాకు చాలా దాహం వేసింది। ఎలాగా అమ్మగారిని లేపకూడదు, ఎవరింటికైనా వెళ్దామా అనుకుంటున్నాను। ఇంతలో అమ్మగారు తలుపు తీసి గ్లాసుతో నీరు నాకు ఇచ్చి, బాబు మంచినీళ్ళు తాగు అన్నారు। నేను ఎంతో ఆశ్చర్యపోయాను। మన మనసులో తలంపులన్నీ అమ్మకి తెలిసేవే। ఒకసారి అమ్మ కుటీరం లోపల తలుపు వేసుకుని పడుకున్నారటండి। తలుపు తీసిలేదు, వేసింది। ఈయనేమో సత్యం గారు బయట అరుగు మీద పడుకున్నట్ట। కాసేపటికి చాలా దాహం వేసింట। ఎలాగ అమ్మని లేపకూడదు, ఎవరింటికైనా వెళ్దామా అని అనుకుంటూ ఉంటుంటే ఇంతలోనే అమ్మగారు తలుపు తీసి గ్లాస్తో నీళ్ళు ఈయనకిచ్చి, బాబు మంచినీళ్ళు తాగు అన్నట్టు। ఈయన ఆశ్చర్యపోయారట। నేను మనసులో అనుకున్నానో లేదో అమ్మకి వెంటనే తెలిసిపోయింది అని చెప్పి అనుకున్నారట।
ఒకరోజు రాత్రి అమ్మ కలలో కనిపించి చివటం రమ్మని పిలిచారు. తెల్లవారింది. నన్ను చివటం తీసుకువెళ్ళడానికి ఎవ్వరూ లేరు. అప్పుడు నేను ఒక్కడనే నడుచుకుంటూ చివటం వెళ్ళాను. అమ్మగారికి నమస్కారం చేసుకుని కూర్చున్నాను. అప్పుడు అమ్మ, బాబు నిన్ను ఎవరు తీసుకువచ్చారు అన్నారు. ఎవరు తీసుకురాలేదమ్మా, నేనే నడిచి వచ్చాను అన్నాను. నీ చేతులు ఏవి అన్నారు అమ్మ. కర్రతో నడవడం వల్ల నా చేతులు కందిపోయాయి, చేతులు పొక్కినవి కూడా. అవి చూసి అమ్మ కంటనీరు పెట్టుకున్నారు. బాబు ఎప్పుడు ఇలా నడిచి రాకు అన్నారు అమ్మ. అమ్మ కరుణకు ప్రేమకు అవధులు లేవు. ఈయన నడవలేరు అనుకుంటండి, కర్ర పట్టుకుని నడుచుకుంటూ వచ్చారట. ఒకరోజు రాత్రి అమ్మ కళ్ళలో కనిపించి చివటం రమ్మని పిలిచారట. చివటం రావడానికి, ఈయన తీసుకురావడానికి అక్కడ ఎవరూ లేరట. అంటే వెహికల్స్ కానీ ఏమీ లేవు, ఎవరు తీసుకొచ్చేవాళ్ళు లేరట. అమ్మగారికి నమస్కారం చేసుకుని ఆయన ఇంకా నడుచుకుంటూ వచ్చేసారట. వచ్చిన తర్వాత అమ్మకి నమస్కారం చేసుకుని అమ్మ కూర్చున్నారట. అమ్మ, బాబు నిన్ను ఎవరు తీసుకొచ్చారు అన్నారట. ఎవరూ తీసుకురాలేదమ్మా, నేనే నడిచి వచ్చాను అన్నారట. నీ చేతులు చూపించు అన్నారట. ఆ కర్రతో నడవడం వల్ల ఈ చేతులంతా కందిపోయాట, చేతులు పొక్కాయి కూడాట. అవి చూసి అమ్మ కంటనీరు పెట్టుకున్నారట. బాబు ఎప్పుడు ఇలా నడిచి రాకు అన్నారట అమ్మ. అమ్మ కరుణకు ప్రేమకు అవధులు లేవని అమ్మ ఎంతో ప్రేమగా ఉండేవారు. ఎవరు బాధపడినా అమ్మ ఆవిడ బాధపడినంత ఇదిగా బాధపడేవారు అనమాట అండి. ఒక విజయదశమి రోజు మా రాఘవ, నేను, మా పాప అమ్మ దగ్గరికి వెళ్ళాము. అప్పుడు అమ్మ నాకు ఒక పంచె, మా రాఘవకు ఒక చీర, జాకెట్టు, మా పాపకు ఒక గౌను పెట్టి పంపించారు. రాఘవ అంటే ఈయన భార్య అనుకుంటండి, ఇందాక వాళ్ళ అబ్బాయి అనుకున్నాను. అంటే ఇక్కడ మా రాఘవకు ఒక చీర, జాకెట్ అన్నారు కదండి. మా పాపకు ఒక గౌను పెట్టి పంపించారు. అమ్మ చూసిన ప్రేమ అంతా ఇంత కాదు. ఒకరోజు విజయదశమి రోజు అతని భార్య, ఈయన, పాప అమ్మ దగ్గరికి వెళ్ళారట. అప్పుడు అమ్మ ఈయనకి కొత్త పంచాను, ఆవిడకేమో చీర, జాకెట్టు, వీళ్ళ పాపకు ఒక గౌను పెట్టి పంపించారట. అమ్మ చూపిన ప్రేమకి ఈయన ఎంతో పులకించిపోయారట. అమ్మ ఒక్కోసారి అట్లు వేసి తినిపించేవారు, ఒక్కోసారి ఉప్మా పెట్టేవారు. అమ్మగారే స్వయంగా వండేవారు. ఈలోపు ఎవరైనా వస్తే వాళ్లకు పని అప్పగించి నా దగ్గర కూర్చొని భగవద్గీత చదవమనేవారు. అమ్మ అందరినీ ఎంతో ప్రేమగా చూసేవారు. కానీ ఎవరికి వారికే నన్నే ఎక్కువగా ప్రేమగా చూస్తున్నారనుకునేవారు. నా మాటకు నాకే నేనంటే అమ్మకు ఎంత ప్రేమ అనిపించేది. ఎవరికి వాళ్ళకే అమ్మ చూపించే అభిమానానికి, ప్రేమకి ఎవరికి వాళ్ళకి అబ్బా నేనంటే అమ్మకి చాలా ఇష్టం అనిపించేట. మాస్టర్ గారి దగ్గర కూడా ఇలాగే ఉండదండి. ఎవరికి వాళ్ళకే మాస్టర్ గారికి నేనంటే ఇష్టం, మాస్టర్ గారికి నేనంటే ఇష్టం అని అనిపించేదట. అలాగే అమ్మ దగ్గర కూడా అలాగే ఉండేదటండి. కానీ ఎవరికి వారే నన్నే ఎక్కువగా ప్రేమగా చూస్తున్నారు అనుకునేవారట. ఎవరికి వాళ్ళే నా మీదే ప్రేమ, నన్నే చూసుకుంటున్నారు అలా అనుకునేవారట. కానీ అమ్మకి అందరి మీద సమానమైన ప్రేమ ఉండేదన్నమాట అండి. ఒకసారి అమ్మగారు పాత కుటీరం దగ్గర ఉండగా మలయాళ స్వాములు వారి రజతోత్సవ సంచిక చూస్తున్నాను. అమ్మగారు నా దగ్గర కూర్చుని ఇలా ఇవ్వు బాబు అని పుస్తకం తీసుకున్నారు. మధ్యలో ఒక ఫోటో వద్ద ఆగి చూపించి ఈమె ఎవరో తెలుసా అన్నారు. నేను ఎరగనమ్మా అన్నాను. అప్పుడు అమ్మగారు కురుముద్దల అనే ఊరు ఉంది, అక్కడ మర్రి చెట్టు ఉంది, అక్కడ పెద్ద స్థితిలో ఉన్న అమ్మగారు ఉండేవారు. నువ్వు ఒకసారి వెళ్ళి ఆ చెట్టు దగ్గర ఒక రాత్రి ఒక పగలు ధ్యానం చేసుకునిరా బాబు అన్నారు. నాకెందుకో మనసు అంగీకరించలేదు. అమ్మగారు అలాగే చెప్తారు, అమ్మగారు కంటే గొప్పవారు ఎవరూ లేరని నాకు అనిపించింది, వెళ్ళలేదు. కానీ ఒక 4 రోజుల తర్వాత అకస్మాత్తుగా ప్రేరణ కలిగి బయలుదేరి వెళ్ళాను. కురుముద్దల్లో మాలపిచ్చమ్మగారు అనే ఆవిడే ఉండేవారు అనమాట అండి. ఆవిడ ఫోటో ఈయన చూస్తున్న పుస్తకంలో కనిపించింట. అప్పుడు అమ్మగారు చూపించి అక్కడికి వెళ్ళి, అక్కడ మర్రి చెట్టు ఉంటుంది, అక్కడ ఒక పెద్ద స్థితిలో అమ్మగారు ఉన్నారు, నువ్వు ఒకసారి వెళ్ళి ఆ దగ్గర ఒక రాత్రి అక్కడ పగలు ధ్యానం చేసుకునిరా బాబు అన్నారట. ఆయన ఎందుకో మనసు అంగీకరించడట్లా. అమ్మగారు అలాగే చెప్తారులే, అమ్మగారి కన్నా గొప్పవారు ఎవరూ లేరని అనిపించింది, వెళ్ళలేట. కానీ ఒకరోజు ఒక 4 రోజుల తర్వాత అకస్మాత్తుగా ప్రేరణ కలిగి అక్కడికి వెళ్ళారటండి. అంటే అమ్మ ఆజ్ఞాపించారు కాబట్టి అనమాట, అలా జరిగింది. కురుముద్దల్లో మాలపిచ్చమ్మ గారి గుడి ఉంది. దానికి సమీపంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. అదే మాలపిచ్చమ్మ గారి గుడి అనమాట. దాని సమీపంలోనే ఒక మర్రి చెట్టు కూడా ఉండేది. దానిలో ఒక తొర్ర ఉంది. పిచ్చమ్మ గారు చాలా కాలం ఆ మర్రి చెట్టు తొర్రలో కూర్చొని తపస్సు చేశారట. ఆ తొర్రలో అమ్మగారు ఉన్నట్లే భావిస్తూ ఎదురుగా ధ్యానం చేస్తూ కూర్చున్నాను. ఆ పగలంతా ధ్యానం చేశాను. రాత్రి కూడా పూర్తిగా ధ్యానంలోనే ఉన్నాను. నాకు నిద్ర లేదు, ఆకలి లేదు. తెల్లవారి సూర్యోదయ అయ్యి కొంచెం ఎండ తగులుతున్నట్టు అనిపిస్తున్నది. ఇంతలో మర్రి ఆకులపై ఏదో పాకుతున్నట్టు శబ్దం వచ్చింది. కళ్ళు విప్పి చూస్తే పాము. ఆ పాము చుట్టుకుని పడగ విప్పి నా నొసలకు జానడి దూరంలో నా కళ్ళ ఎత్తులోనే అలా చూస్తూ ఉంది. నేను భయపడ్డాను. ఇక ఇది కరిచేస్తుంది, నేను చచ్చిపోతాను, నాకు జీవితం ఇక్కడితో అయిపోయింది అనుకున్నాను. అప్పుడు 2 చేతులు కలిపి అమ్మగారిని తలుచుకొని అమ్మ అని దండం పెట్టాను. అంతే,
అంతే, అది తన పడగని ఇలా వెనక్కి తీసుకుని రింగులు చుట్టుకుని ఇలా చక్రంలాగా దొర్లుకుంటూ పక్కనున్న చేలలోకి వెళ్ళిపోయింది. అక్కడ కురుమద్దల గ్రామంలో మాలపిచ్చమ్మ గారి గుడి ఉందిటండి. దాని సమీపంలోనే అమ్మగారు చెప్పినట్టుగా ఒక మర్రి చెట్టు ఉందిట. దానికి ఒక తొర్ర ఉందిట. పిచ్చమ్మ గారు చాలా కాలం ఆ మర్రి చెట్టు తొర్రలోనే కూర్చొని తపస్సు చేశారట. ఆ తొర్రలోనే చివట అమ్మ ఉన్నట్టుగానే భావిస్తూ ఎదురుగా కూర్చొని ఈయన తపస్సు చేశారట. ఆ పగలంతా ధ్యానం చేశారట. రాత్రి కూడా పూర్తిగా ధ్యానంలో ఉన్నారట. ఆయనకి నిద్ర లేదు, ఆకలి లేదు. తెల్లవారు సూర్యోదయం అవి ఎండ తగులుతుంటే ఆయనకి ధ్యానం నుంచి లేచారట. ఇంతలో మర్రి ఆకులపై ఏదో పాకుతున్నట్టు శబ్దం వచ్చింట. కళ్ళు విప్పి చూస్తే అక్కడ ఒక పెద్ద పాము ఉందట. ఆ పాము చుట్టుకుని పడగ విప్పి ఈయనకి కరెక్ట్గా ఈయన మొహానికి జానుడి దూరంలో ఉందటండి. ఆయన కళ్ళెత్తులో అది చూస్తుందట. అంటే ఈయన కళ్ళెత్తు చూస్తే ఆ పాము పడగ విప్పి కనబడుతుంది అనమాట. అంత దగ్గరగా అది చూస్తూ ఉందట. ఈయన భయపడి ఇంకా ఇది కరిచేస్తుంది, అయిపోయింది, నేను చచ్చిపోతాను, ఇంకా నాకు జీవితంలో ఇది ఆఖరి రోజు అనుకున్నారట ఆయన. అప్పుడు 2 చేతులు కలిపి అమ్మగారిని తలుచుకున్నారట. అమ్మ అని దండం పెట్టారట. అంతే, అది పడగను వెనక్కి తీసుకుని రింగులు చుట్టుకుని అలా చక్రంలా దొర్లుకుంటూ పక్కనున్న చీలలోకి వెళ్ళిపోయిందటండి. అమ్మని తెలిసినంతనే ఆ పాము కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింట. తర్వాత పిచ్చమ్మగారి సమాధిని దర్శించి అక్కడ వారితో ఇలా చివట అమ్మ పంపించారు అని చెప్పి ఆ మర్రి చెట్టు త్వరలోనే మట్టి కొంచెం పట్టుకు వెళ్ళాను అని అడిగాను. ఆయన పట్టుకుని వెళ్ళమన్నారు. అప్పుడు ఆ మర్రి చెట్టు మూట, ఆ మట్టి మూట కట్టుకొని చివటం అమ్మగారి దగ్గరకు వచ్చాను. జరిగిందంతా చెప్పాను. ఇలా పెద్ద పాము కనబడింది, నాకు చాలా భయం వేసిందమ్మా అని చెప్పాను. అమ్మగారు నవ్వుకుని భయం వేసిందా బాబు, నన్ను అలా ఎందుకు చూడలేవు నువ్వు అన్నారు. అమ్మగారు తమ కుటీరంలోనే మట్టి కూడా కొంచెం ఇచ్చి 2 కలిపి అరుగు వేసుకొని ధ్యానం చేసుకోమని చెప్పారు. అలాగే చేశాను. తర్వాత పిచ్చమ్మ గారి సమాధిని దర్శించి అక్కడ వారితో ఇలా చివటం అమ్మ పంపించానని చెప్పి మర్రి చెట్టులోని మట్టి కొంచెం పట్టుకెళ్తానని అడిగితే వాళ్ళు పట్టు వెళ్ళమన్నారట. అప్పుడు ఆ మట్టి మూట కట్టుకుని చివట అమ్మగారి దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్పారట. ఇలా పెద్ద పాము కనిపించిందమ్మా, నాకు చాలా భయం వేసిందమ్మా అన్నట్ట. అమ్మగారు నవ్వుకుని అన్నట్ట, భయం వేసిందా, నన్ను అలా ఎందుకు చూడలేవు నువ్వు అన్నారు. అంటే పావులో కూడా నన్ను ఎందుకు చూడలేవు నువ్వు, భయపడ్డావా అని చెప్పి అన్నట్టు అనమాట. అమ్మగారు తమ కుటీరంలోని మట్టి కూడా కొంచెం ఇచ్చి 2 కలిపి అరుగు వేసుకొని ధ్యానం చేసుకో అని చెప్పారట. ఈయన అలాగే చేశారట. రాత్రిళ్ళు భోజనాలు అయ్యాక అమ్మగారి కాళ్ళకు నూనె రాసి మర్దన చేసేవారము. ఈ సేవ రోజు ఎవరో ఒకరు చేసేవారు. బాగా పరిచయం ఉన్న వాళ్ళతో అమ్మగారు అలా చేయించుకునేవారు. ఈ పాత సేవ ఎక్కువగా లక్ష్మిగారే చేసేవారు. ఒకనాటి రాత్రి అమ్మగారి కాళ్ళు నా కాళ్ళ మీద పెట్టి నూనె రాసి మర్దన చేసేవాడిని. అప్పుడు అమ్మగారు చంటిపిల్లలాగా ఉండేవారు. చంటిపిల్ల అనే భావన ఉండేది. మనం కూడా చంటిపిల్లల్లా అయిపోయేవాళ్ళం. ఆమె మన ముందు తిరుగుతున్నప్పుడు చంటిపిల్లలా అనిపిస్తారు. మనం చంటిపిల్లలం అనే భావమే కలిగేది, వేరే భావమే వచ్చేది కాదు. రాత్రులు భోజనాలు అయ్యాక అమ్మగారి కాళ్ళకు నూనె రాసి మర్దన చేసేవాళ్ళటండి. ఈ సేవ రోజు ఎవరో ఒకళ్ళు చేసేవారట. బాగా పరిచయం ఉన్న వాళ్ళతో అమ్మగారు అలా చేయించుకునేవారట. ఎక్కువగా లక్ష్మి గారే ఈ సేవ చేసేవారట. ఒకనాటి రాత్రి అమ్మగారి కాళ్ళు ఈయన కాళ్ళ మీద పెట్టి నూనె రాసి మర్దన చేసేమన్నారట. అప్పుడు అమ్మగారు చంటి పిల్లలా కనిపించారట. ఈయన కూడా చంటి పిల్లల్లా అయిపోయారట. ఆమె ఎంత దిగంబరిగా ఉన్నా సరే ఆవిడని చూసేసరికి చంటిపిల్ల అనే భావన కలుగుతుంది. మనం కూడా చిన్నపిల్లల్లో అయిపోతాం, వేరే భావన అనేది ఉండదు అని చెప్తున్నారు ఆయన. ఒకసారి అమ్మగారు పాత కుటీరంలో ఉండగా నేను అమ్మ పక్కగా కూర్చుని ఉన్నాను. అమ్మగారు ఒక కాలు చాచి నూనె ఇచ్చారు. మర్దన చేయమంటున్నారు కాబోలు అని. ఆ నూనె తీసుకుని రాయడం ప్రారంభించాను. అప్పుడు ఉదయం 11 గంటలు అవుతుంది. మధ్యాహ్నం 2 గంటలైనా అమ్మ అలా మర్దన చేయించుకుంటూనే ఉన్నారు. 11 నుంచి 2 వరకు అలా ఇంకా మర్దన చేయించుకుంటూనే ఉన్నారట. ఇక చాలు అంటారేమోనని నేను చూస్తున్నాను, కానీ ఎంతసేపటికి చాలు అని అనడం లేదు అమ్మ. నాకు శరీరం అంతా చెమటలు పట్టేసి స్నానం చేసినట్టుగా ఒళ్ళంతా తడిసిపోయింది. ఇక చాలు అంటారేమోనని చూస్తున్నాను. అలా కొంతసేపు అయ్యాక నా అవస్థ చూసి నవ్వుకుని ఇక చాలులే బాబు అన్నారు. నేను చేతులు కడుక్కోవడానికి వెళ్తుంటే అమ్మ వారించి ఆ చేతులు తలకి ఒంటికి రాసుకోమని చెప్పారు. తరువాత కాసేపు విశ్రాంతి తీసుకోమన్నారు. నేను నిద్ర లేచేసరికి వేడివేడిగా అట్లు వేసుకుని టీ పట్టుకుని ఊదుకుంటూ తెచ్చి తినమన్నారు అమ్మ. అలా ఆయన చేత 11 నుంచి 1 గంట వరకు 2 గంటల వరకు అమ్మ అలాగా నూనె రాయించుకున్నారట 2 గంటల సేపు. ఇక చాలు అంటారేమో అని చూస్తున్నా సరే ఎంతసేపటికి అనలేటండి. ఆయనకేమో ఇంకా చెమటలు పట్టేసి స్నానం చేసినట్టుగా ఒళ్ళంతా తడిసిపోయిందట. ఇంకా చాలా అంటారేమో అని చూసినా సరే మళ్ళీ అనలేట. కొంతసేపు అయ్యాక ఇతని అవస్థ చూసి నవ్వుకుని ఇంకా చాలే బాబు అన్నారట.
ఈయన చేతులు కడుక్కోవడానికి వెడితే అమ్మ వద్దని తలకి ఒంటికి రాసుకోమని చెప్పారట. ఆ నూనెని అమ్మకి కాళ్ళకి మద్దన చేసిన నూనెని తలకు ఒంటికి రాసుకున్నారట. తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోమన్నారట. ఈయన నిద్ర లేచేసరికి వేడివేడిగా అట్లు వేసుకుని టీ పట్టుకుని ఊదుకుంటూ తెచ్చి ఈయనకి ఇచ్చారట అమ్మ. ఇంతటి అమ్మ ప్రేమని ఆయన పొందారనమాట అండి. నాకు అమ్మ ఏదైనా ఒక గిన్నె ఇస్తే బాగుండును, అన్నం అందులో తినాలి అని మనసులో ఉండేది. అమ్మను అడుగుదాం అనుకున్నాను కానీ అడగలేదు. ఒకరోజు అమ్మ అన్నం దేంట్లో తింటున్నావు అన్నారు. మామూలు గిన్నెలోనే అన్నాను. నేను పాత్ర ఇస్తాను తీసుకెళ్ళి అందులో తిను అన్నారు. ఒక మట్టి పాత్ర ఇచ్చారు. అప్పటి నుంచి అందులోనే భోజనం చేస్తున్నాను. ధ్యానం చేసేవారు ఇతరులు తినే గిన్నెల్లో తినకూడదు అనేవారు అమ్మ. ఒకసారి ఈయనకి అమ్మ గిన్నె ఏదైనా ఇస్తే బాగుండును, అందులో అన్నం తినాలి అని మనసులో ఉండేట. అమ్మని అడుగుదాం అనుకున్నారు కానీ అడగలేదటండి. ఒకరోజు అమ్మ అన్నం దేంట్లో తింటున్నావు అన్నారట. మామూలు గిన్నెలోనే అన్నారట. ఆయన నేను పాత్ర ఇస్తాను తీసుకెళ్ళి అందులో తిను అన్నారట. ఒక మట్టి పాత్ర ఇచ్చారట. ఈయన మనసులో కోరిక ఉంది కదండి, అది అట్లా తీర్చారనమాట. అప్పటి నుంచి అందులోనే భోజనం చేసేవారట. ఈయన ధ్యానం చేసేవాళ్ళు ఇతరులు తినే గిన్నెల్లో తినకూడదు అని చెప్పేవారటండి అమ్మ. దువ్వా కంసాల ఒకరు అమ్మగారి మీద ఒక శతకం రాశారు. ఆ ప్రతి ఇప్పుడు శాంతమ్మగారి వద్దనున్నది. అమ్మగారు ఎల్లప్పుడూ ఎక్కువగా రాత్రిపూట ధ్యానం చేసుకోమని చెప్పేవారు. నాకు రాత్రులు భయం వేసేది. రాత్రులు నాకు భయంగా ఉంటుందమ్మా అన్నాను. అప్పుడు అమ్మ పర్వాలేదు, నేను ఎల్లప్పుడూ నీ వెంటే అనుకుని ధ్యానం చేసుకో అన్నారు. అదే మనది, ఇదంతా ఏమీ లేదు, ఎంత ధ్యానం చేస్తే అంత మంచిది అన్నారు. ఈయన ఎప్పుడు ధ్యానం చేసుకోమని చెప్పేవారట ఈయనకి ఎక్కువ మొదటి నుంచి. రాత్రులు నాకు భయంగా ఉంటుందమ్మా అంటే అప్పుడు అమ్మ పర్వాలేదు, నేను ఎల్లప్పుడూ నీ వెంటే ఉంటాను, ధ్యానం చేసుకో అని చెప్పేవారట. ఎంత ధ్యానం చేస్తే అంత మంచిది అని చెప్పేవారట. అమ్మగారు నిర్యాణం చెందిన తర్వాత కూడా నాతోనే ఉన్నారన్న అనుభవం ప్రసాదించారు. అమ్మ ఎప్పుడు నీతోనే ఉంటాను అన్న మాట ఇచ్చారు కదండి, అలాగే అమ్మగారు నిర్యాణం చెందిన తర్వాత కూడా ఈయనతో ఉన్నట్టుగానే అనుభవం అయ్యేదిట. నేను రోజు గిన్నెలో అన్నం పెట్టి కృష్ణుడి ఫోటో వద్ద నివేదన పెట్టేవాడిని. కానీ కృష్ణుడి ఫోటోలో అమ్మగారి దర్శనం అయ్యేది. అమ్మగారు ఆ అన్నం చెయ్యి పెట్టి తీసుకున్నట్టుగా చాలాసార్లు కనిపించింది. ఇలా 40 రోజులు జరిగింది. ఈయన అమ్మ నిర్యాణం చెందిన తర్వాత కూడా అమ్మ ఈయనకే అనుభవాలు ఇచ్చారటండి. ఒకరోజు ఈయన గిన్నెలో అన్నం పెట్టి, అమ్మ ఒక గిన్నె ఇచ్చారు కదా, ఆ గిన్నెలో అన్నం పెట్టి కృష్ణుడి ఫోటో వద్ద నివేదన పెట్టేవారట. కానీ కృష్ణుడి ఫోటోలో అమ్మగారి దర్శనం అయ్యేదటండి. అమ్మగారే ఆ కృష్ణుడిలాగా అమ్మగారిదే దర్శనం అయ్యేట. అమ్మగారు ఆ అన్నం చెయ్యి పెట్టి తీసుకుంటున్నట్టుగా చాలాసార్లు కనిపించేట. ఇలా 40 రోజులు వరుసగా జరిగిందట ఈయనకి. వైశాఖ పౌర్ణమికి గోస్తని నది ఒడ్డున ఉన్న పరుచూరి వెంకట్రామయ్య గారి సమాధి వద్దకు అమ్మ వెళ్ళారు. అక్కడ పూజా కార్యక్రమాలు, భోజనాలు జరిగాయి. తర్వాత అమ్మను ఒక రిక్షాలో కూర్చోబెట్టుకొని బ్రహ్మంగారు, నాగయ్య, నేను, చిట్టిరాజు గారు మొదలైన వారమంతా హరే రామ భజన చేసుకుంటూ అమ్మగారిని కుటీరానికి తీసుకొచ్చాము. ఒకసారి వైశాఖ పౌర్ణమికి గోస్తని నది ఒడ్డున పరుచూరి వెంకట్రామయ్య గారి సమాధి వద్దకు అమ్మ వెళ్ళారట. అక్కడ పూజా కార్యక్రమాలు, భోజనాలు జరిగాయట. తర్వాత అమ్మని రిక్షాలో కూర్చోపెట్టుకుని కొంతమంది భక్తులు ఈయన కలిసి హరే రామ అని భజన చేసుకుంటూ అమ్మగారిని కుటీరానికి తీసుకొచ్చారట. రిక్షాలో కూర్చోపెట్టే అమ్మని. ఒకసారి అమ్మగారి దగ్గర గీత చదువుతుంటే అక్కడ కూర్చున్న వారు కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు. దేవుడి దగ్గర కూడా ఈ కబుర్లు ఎందుకు, అలా కూర్చోండి అన్నారు అమ్మగారు. అయినా వారు మానలేదు. వాళ్ళు వెళ్ళిపోయాక పెద్దవాళ్ళు పాపంతో కూడిన అల్లరి చేస్తారు. పిల్లలు ఏం అల్లరి చేస్తారు, పాపం వారికి ఒక అరటిపండు ముక్క చేతిలో పెడితే వెళ్ళిపోతారు అన్నారు అమ్మ. ఇతరుల గురించి అవి ఇవి మాట్లాడుకోవడం వృధా కాలక్షేపమే కాదు, పాపం అని అమ్మ బోధిస్తున్నారు. ఒకసారి అమ్మగారి దగ్గర గీత చదువుతుంటే అక్కడ కూర్చున్న వారు కొందరు కబుర్లు చెప్పుకుంటున్నారట. దేవుడి దగ్గర కూడా ఈ కబుర్లు ఎందుకు, అలా వెళ్ళి కూర్చోండి అన్నారట అమ్మగారు. అంటే గీత వినండి అని. అయినా వాళ్ళు మానకుండా కబుర్లు చెప్తున్నారట. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక అమ్మగారు అన్నారట, పెద్దవాళ్ళు పాపంతో కూడిన అల్లరి చేస్తారు, పిల్లలు ఏం అల్లరి చేస్తారు, పాపం వారికి ఒక అరటిపండు ముక్క చేతిలో పెడితే వెళ్ళిపోతారు, పెద్దవాళ్ళే పాపంతో కూడిన అల్లరి చేస్తారంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ వృధా కాలక్షేపం చేస్తారు, అది చాలా పాపం అని చెప్పి అమ్మ చెప్పారట. మనకి లీలామృతంలో కూడా బాబా హెచ్చరిస్తారు చూడండి. ఒకసారి వసతి గృహంలో అపవాదులు కల్పించి మాట్లాడుకుంటుంటే మలం తింటున్న పందిని చూపిస్తారనమాట. అలా ఇతరుల గురించి మాట్లాడుకోవడం మలభక్షణ చేసే పందితో సమానం అని చెప్పి ఆయన చెప్తారనమాట బాబా. అలాగే ఈవిడ కూడా అది కూడా పాపం, పెద్దవాళ్ళ పాపంతో కూడిన అల్లర్లు ఇలా చేస్తూ ఉంటారు అని చెప్పి ఇతరుల గురించి మాట్లాడుకోవడం అనేది పాపం అని అమ్మ కూడా బాబా లాగానే బోధించారనమాట.
ఒకసారి అమ్మగారు వారి గురువుగారి ఫోటో తెచ్చిపెట్టి నన్ను పూజ చేసుకోమన్నారు. అమ్మగారు ఉండగా ఇంకా ఈ ఫోటోలు పూజ చేయమంటున్నారేమిటో అనుకుంటున్నాను. ఇంతలో ఇలా అన్నారు, అన్నిటిలోనూ రాముడిని చూడాలి బాబు అన్నారు. మీకంటే ఎవరమ్మా ఎక్కువ అన్నాను. అందరికంటే రాముడు ఎక్కువ అన్నారు. అమ్మ ఎప్పుడు ఆవిడ గురించి ఆవిడ చెప్పేవారు కాదండి. ఎప్పుడు దేంట్లోనైనా రాముడిని చూడాలని చెప్పేవారు అనమాట. అమ్మ ఎక్కువ తెలియపరిచేవారు కాదు ఆవిడ నిజస్థితిని. ఒకసారి అమ్మ దగ్గర నేను ఇంకా కొంతమంది భక్తులు కూర్చుని ఉన్నారు. అందులో ఒక ఆమె సత్యం, అమ్మగారు నీకు చెప్పినట్లు మాకు ఏమీ చెప్పడం లేదు అన్నది. అప్పుడు అమ్మగారు, మీరు వడ్డీ వ్యాపారాలు చేసి గట్టిగా మూటలు కట్టుండే, మీకు నేను చెబుతూ ఉంటాను అన్నారు. అంటే వాళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తారనమాట అండి. అది అమ్మకి నచ్చలేదు, అందుకే అమ్మ ఏం చెప్పలేదన్నమాట వాళ్ళకి. అందుకే మందలించారు, మీరు వడ్డీ వ్యాపారాలు చేసి గట్టిగా మూటలు కట్టండి, మీకు నేను చెప్తూ ఉంటాను అని అన్నారు. మా బాబుకి అమ్మగారు అన్నప్రాసం చేసి రామకృష్ణ అని పేరు పెట్టారు. అన్ని వస్తువులు అక్కడ పెట్టి వాటిని తీయమని బాబుని విడిచిపెట్టారు. వాడు అన్నిటినీ గెంటివేసి హనుమాన్ చాలీసా తీశాడు. అమ్మగారు నవ్వుతూ నీవు భక్తుడివే అన్నారు. వీళ్ళ అబ్బాయికి అమ్మగారు అన్నప్రాసం చేసి రామకృష్ణ అని పేరు పెట్టారటండి. బాబు పుడితే అన్ని వస్తువులు అక్కడ పెట్టి వాటిని తీయమని బాబుని విడిచిపెట్టారట. వాడు అన్నిటినీ గంటేసి హనుమాన్ చాలీసా తీశారట. అమ్మగారు నవ్వుతూ నువ్వు భక్తుడివే అన్నారటండి వీళ్ళ అబ్బాయిని. ఒకసారి అమ్మ నాకు మా కుటుంబ సభ్యులందరికీ బట్టలు పంపించారు. అమ్మ దగ్గరికి వెళ్ళి నాకు బట్టలు ఎందుకు అమ్మ పెట్టారు అన్నాను. ఎప్పుడూ నీకు ఎవరో ఒకరు బట్టలు పెడతారు బాబు, అందుకని ముందు నేను పెట్టాను అన్నారు అమ్మ. ఇప్పటి వరకు కూడా నేనుగా బట్టలు కొనుక్కునేది లేదు, అమ్మే జరిపిస్తున్నారు. ఆయనకి ఎవరో ఒకళ్ళు బట్టలు పెడుతూనే ఉన్నారటండి. ఇప్పటివరకు ఆయన కొనుక్కున్నదే లేట బట్టలు. ముందుగా అమ్మ పంపించారనమాట అండి, బట్టలు పెట్టారట. చెప్పారట అమ్మగారు, ముందు నేను పెడతాను అని చెప్పి. ఒకసారి ఒక ఆశ్రమం వారు నాకు 10,000 రూపాయలు ఇస్తామని వచ్చి వారి ఆశ్రమంలో ఉండమని అడిగారు. నేను ఎటు తేల్చుకోలేక అమ్మగారిని అడిగాను. అప్పుడు నేను బ్రహ్మ అమ్మగారి కాళ్ళకు నూనె రాస్తూ ఉన్నాము. అమ్మగారు కాసేపు ఉండి బాబు నీకు వెడదామని ఉందా అన్నారు. బ్రహ్మంగారు వెడితేనే బాగుంటుందమ్మా, 10,000 అంటే మాటలా అన్నారు. ఏమోనమ్మా నాకు ఏం తెలియడం లేదు, మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాను నేను. అప్పుడు అమ్మ వద్దు బాబు, ఆశ్రమాల సంగతి నాకు బాగా తెలుసు. 10,000 ఇచ్చిన తర్వాత ఇలా అంటారు, వాళ్ళు వచ్చారు కాసేపు వాళ్ళ దగ్గర చదువు, వీళ్ళు వచ్చారు కాసేపు వీళ్ళ దగ్గర కూర్చో, ఇక్కడ లేగు అక్కడ కూర్చో అంటూ నీ మీద పెత్తనం చేస్తారు. వాళ్ళ ఆధీనంలో ఉండిపోవాలి. అమ్మ మాయాదేవి పిల్లవాడి దగ్గరకు రాకమ్మ, కొంచెం ఏదో రామా అనుకుంటున్నాడు అనుకోని అమ్మ, వాడిని పాడు చేయకమ్మా మాయా అంటూ. బాబు పోతన గారిని చూసావా, వాళ్ళు ఎంత భ్రాంతులు పెట్టినా అమ్మను కూడా అమ్మమనే అడిగినా మాయను దగ్గరకు రానిచ్చారా. సరస్వతీదేవి ఏడ్చిందట. అమ్మ ఏడవకు, నిన్ను అమ్ముతున్నాను అనుకున్నావా అన్నాడట ఆయన. వద్దు బాబు ఆ మాయల్లో పడుకో అన్నారు. ఏం అలా చేస్తావా అన్నారు. నేను వెళ్ళనమ్మా, ఆ డబ్బు వద్దు ఏమీ వద్దు అన్నాను నేను. ఒకసారి ఆశ్రమంలో ఉండమని 10,000 ఇస్తానని చెప్పారట. పక్కనున్న బ్రహ్మంగారు అన్న ఆయనేమో వెడితే బాగుంటుందమ్మా, 10,000 మాటల మంచి అవకాశం వచ్చింది అన్నట్ట. ఈయన అన్నారట, ఏమోనమ్మా నాకు తెలియదు, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అన్నట్టు. అప్పుడు అమ్మ అన్నారట, వద్దు బాబు ఆశ్రమాల సంగతి నాకు బాగా తెలుసు, 10,000 ఇస్తారు, వచ్చి వాళ్ళ దగ్గర కాసేపు కూర్చో, వీళ్ళ దగ్గర చదువు, వాళ్ళ దగ్గర కూర్చో, అక్కడ కూర్చో, ఇక్కడలే అంటూ నీ మీద పెత్తనం చేస్తారు, వాళ్ళ అధీనంలో ఉండిపోవాలి. ఆ మాయాదేవి పిల్లవాడు చక్కగా చదువుకుంటున్నాడు, రాకమ్మ ఏదో రామ అనుకుంటున్నాడు, నువ్వు రాకు మాయ అంటే ఆ డబ్బనే మాయ అనమాట అండి. రావద్దు, వాడిని పాడు చేయకమ్మా మాయ అంటూ అన్నారట. బాబు పోతానని చూసావా, వాళ్ళు ఎంత భ్రాంతులు పెట్టినా అమ్మను కూడా అమ్మమ్మని అడిగినా మాయను దగ్గరకు రానిచ్చారా అని అంటారు. అమ్మమ్మన్నా సరే ఆయన ఏమి రారనమాట. ఆయన రమ్మంటారు, రాజుగారి మీద కవిత్వం రాయమంటే రాజాస్థానంలోకి వచ్చి ఆయన రారు, నేను రాముడి మీదే రాస్తాను, రాజుల మీద రాయను అని చెప్తారనమాట. అంటే ఆ మాయకు ఆయన లొంగలేదు. సరస్వతీదేవి ఏడ్చిందట, అమ్మ ఏడవకు, నిన్ను అమ్ముతాననుకున్నావా అన్నారట ఆయన అని చెప్పారట. వద్దు బాబు ఆ మాయలో పడకో అన్నారట. ఏం అలా చేస్తావా అని అడిగితే నేను వెళ్ళనమ్మా, డబ్బు వద్దు ఏమీ వద్దు అన్నారట ఆయన. ఇంకా అమ్మ చెప్పేసరికి ఆయన వెళ్ళాలన్న ఆలోచనని విరమించుకున్నారనమాట అండి. ఆ తర్వాత కొంతకాలానికి మా అబ్బాయి స్వర్గస్థుడయ్యాడు. వాళ్ళ అబ్బాయి చనిపోయాట కొంతకాలానికి. తర్వాత అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసి అమ్మగారు ఒక కొబ్బరికాయ ఇచ్చి కొట్టమన్నాడు. నేను కొట్టాను. తర్వాత అమ్మ ఇలా అన్నారు, అభిమన్యుడు కదా నీకు తెలుసా నీకు
అన్నారట. తెలియదమ్మా చెప్పండి అన్నాను. అభిమన్యుడు చచ్చిపోయిన తర్వాత అర్జునుడు ఏడుస్తుంటే కృష్ణుడు చూచి నేను అభిమన్యుడిని దగ్గరికి తీసుకొని వెడతానురా అని ఆ లోకానికి తీసుకువెళ్ళారట. అక్కడ అభిమన్యుడి పిల్లలతో ఆడుకుంటున్నాడట. అప్పుడు అర్జునుడిని చూసి గబగబా పరిగెత్తి వెళ్ళి అభిమన్యుడు చేయి పట్టుకుని బాబు నేను మీ తండ్రిని అర్జునుడిని నన్ను గుర్తుపట్టలేదా అంటూ ఏడ్చాట. నువ్వు నాకు ఏ జన్మలో తండ్రివి? నాకు చాలా జన్మలు గడిచినవి. తండ్రి ఎవరు, కొడుకు ఎవరు, నీవు ఎవరివో నాకు తెలియదు అన్నట్టు అభిమన్యుడు. అప్పుడు అర్జునుడు విచారం అంతా పోయి ఇదంతా ఒట్టి భ్రమే అనుకుని వెనక్కి తిరిగి వచ్చాడట. అంతే బాబు, ఏం బాబు, బాబు పోయాడని విచారంగా ఉన్నావా అన్నారు అమ్మ. లేదమ్మా, మీ అనుగ్రహం వల్ల నాకు ఏ దుఃఖము లేదమ్మా అన్నాను. గతాను శోచ్యంత నాను శోచంతే పండితాహ అన్న వాక్యాన్ని ఆచరించగలిగే వివేకాన్ని కలిగించడమే అమ్మ మహిమ. ఆ తర్వాత కొంతకాలానికి వీళ్ళ అబ్బాయి స్వర్గస్థుడయ్యాటండి, చనిపోయాట. తర్వాత అమ్మగారి దగ్గరికి వెళ్ళాటండి. అప్పుడు ఆయన అమ్మగారు ఇతను చూసి ఒక కొబ్బరికాయ ఇచ్చి కొట్టమన్నారట. తర్వాత ఇలా అభిమన్యుడి కథ చెప్పారట. అభిమన్యుడి కథ నీకు తెలుసా అంటే తెలియదమ్మా అంటే అభిమన్యుడు చచ్చిపోయిన తర్వాత అర్జునుడు ఏడుస్తుంటే కృష్ణుడు చూసి నేను అభిమన్యుడి దగ్గరికి తీసుకెడతాను రా అని చెప్పి ఆ లోకానికి తీసుకెళ్ళారట. అంటే అభిమన్యుడు ఉన్న లోకానికి తీసుకెళ్ళారట. అక్కడ అభిమన్యుడి పిల్లలతో ఆడుకుంటున్నట్ట. అప్పుడు అర్జునుడు చూసి గబగబా బరికెత్తుకెళ్ళి అభిమన్యుడు చేయి పట్టుకుని బాబు నేను మీ తండ్రిని అర్జునుడిని నన్ను గుర్తుపట్టలేదా అంటూ ఏడ్చాట. నువ్వు నాకు ఏ జన్మలో తండ్రివి? నాకు చాలా జన్మలు గడిచాయి. తండ్రి ఎవరు, కొడుకు ఎవరు, నువ్వెవరో నాకు తెలీదు అన్నట్టు అభిమన్యుడు. అప్పుడు అర్జునుడు విచారం అంతా పోయి ఇదంతా ఒట్టి భ్రమే అనుకుని వెనక్కి తిరిగి వచ్చాట. అంతే బాబు, ఏం బాబు పోయాడని విచారిస్తూ కూర్చున్నావా అన్నారట. లేదమ్మా, మీ అనుగ్రహం వల్ల నాకు ఏ దుఃఖమో లేదు అని చెప్పారట. అమ్మ మహిమ ఏంటంటే జరిగిపోయిన దారి గురించి శోకించడం అనేది పండితుల లక్షణం కాదు అని ఆచరింపచేయడమే అనమాట. అంటే జరిగింది ఏదో జరిగిపోయింది, దాని గురించి పండితులు ఎవరు శోకించకూడదు అని, అంటే సాధకులు ఎవరు అట్లా శోకించకూడదు అని చెప్తున్నారట. అదే సారాంశము అంటున్నారు. ఒకసారి భోజనాలు అయిన తర్వాత కొబ్బరి నూనె తెమ్మని ఒక పాపకు 5 రూపాయలు ఇచ్చి ఎవరింటికో పంపారు. ఆ పాప వెళ్ళి వచ్చి అమ్మ 5 రూపాయల 50 పైసలట, ఇంకొక 1/2 రూపాయి ఇవ్వండి అన్నదట. ఇంకొక 1/2 రూపాయి ఇవ్వండి అన్నదట. ఇంకొక ఇల్లు ఏదో చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ 5 రూపాయలే అన్నది ఒక ఆమె. అప్పుడు పాప ఆమె చెప్పిన ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చి అమ్మ అక్కడ లేదట అన్నది. ముందు చెప్పిన ఇంటికి వెళ్ళి పట్టుకురా అమ్మ అని అమ్మ 5 రూపాయల 50 పైసలు ఇచ్చారు. ఆ పాప వెళ్ళి మరలా తిరిగి వచ్చి అమ్మ 6 రూపాయలు అయితే పోస్తారట అన్నది. అమ్మగారు 6 రూపాయలు ఇచ్చి పంపారు. ఆ పాప మరలా వెంటనే తిరిగి వచ్చి అమ్మ పోయినంటున్నారమ్మా లేదట అన్నది. అమ్మగారు రామా రామా అనుకుని ఇలా అన్నారు, ఈ డబ్బులన్నీ పోగు చేసి హాస్పిటల్లో పోసేస్తారు అన్నారు. అంటే అమ్మగారు అడిగితే ఇచ్చారనుకోండి మన కర్మలన్నీ పోతాయి అన్నమాట. లేకపోతే డబ్బులు అలాగా హాస్పిటల్స్కి వాటికి అన్నిటికీ పోతాయి అని చెప్పి చెప్తున్నారు అమ్మగారు. అంటే ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి హాస్పిటల్కి పోస్తారు అని చెప్తున్నారు. అంటే మహాత్ములకి ఇవ్వడం వల్ల మన కర్మ కూడా నశిస్తుందన్నమాట. తేతలి వాస్తవ్యులు బద్రీనాథ్ గారు చిన్నతనం నుంచి అమ్మ సన్నిధిలోనే పెరిగారని చెప్పవచ్చు. తేతలి వాస్తవ్యులు బద్రీనాథ్ గారు అనే ఆయన చిన్నతనం నుంచి అమ్మ సన్నిధిలోనే పెరిగారట. అమ్మ దగ్గర వీరికి చాలా చనువు. అమ్మ గురించి అమ్మతో వారికి గల అనుభవాలు వారు ఇలా చెప్తున్నారు. అమ్మతో ఆయనకి ఎన్నో అనుభవాలు ఉన్నాయట. ఆయన ఇలా చెప్తున్నారట, నేను ఎప్పుడు అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసుకునేవాడిని. ఒకసారి అమ్మ చుట్టూ చాలామంది జనం ఉండడం వలన సాష్టాంగ నమస్కారం పెట్టుకోవడానికి కుదరలేదు. అమ్మ అవకాశం ఇవ్వలేదని నొచ్చుకున్నాను. మరలా ఇంకోసారి వెళ్ళినప్పుడు కూడా అలాగే జరిగింది. సాష్టాంగ నమస్కారం చేసుకోవడానికి వీలు కాలేదు. అమ్మ నాకు అవకాశం ఇవ్వలేదని అమ్మ మీద చాలా కోపం వచ్చింది. అమ్మకు చెప్పకుండా వచ్చేసాను. ఆ రోజు రాత్రి కలలో అమ్మగారు కుటీరం దగ్గర చాలా అలంకరణ చేసి ఉంది. చాలామంది భక్తులు ఉన్నారు. అమ్మ ఇలా అన్నారు, ఇంకా చాలామంది వచ్చేస్తారు బాబు, అలాంటివి పట్టించుకోకూడదు అన్నారట. ఈయనట ఎప్పుడూ అమ్మగారికి సాష్టాంగ నమస్కారం చేసుకునేవారట. ఒకసారి అమ్మ చుట్టూ చాలామంది జనం ఉండడం వల్ల సాష్టాంగ నమస్కారం పెట్టుకోవడానికి కుదరలేట. అమ్మ ఏమో అవకాశం ఇవ్వలేదని నొచ్చుకున్నట్ట. మరలా ఇంకోసారి వెళ్ళినప్పుడు కూడా అలాగే జనం ఉండి ఆయనకి జనాలు అందరూ ఉండి నమస్కారం చేసుకోవడానికి కుదరలేట. సాష్టాంగ నమస్కారం చేసుకోవడానికి వీలు కాలేట. అమ్మ నాకు ఈ అవకాశం ఇవ్వలేదే అని అమ్మ మీద ఈయన కోపం వచ్చింటే అమ్మతో చెప్పకుండా వచ్చేసారట. ఆ రోజు రాత్రి అమ్మ కలలో కుటీరం దగ్గర
చాలా అలంకరణ చేసి ఉందట. చాలామంది భక్తులు ఉన్నారట. అమ్మ ఇలా అన్నారట, ఇంకా చాలామంది వచ్చేస్తారు బాబు, ఇప్పుడున్న జనాలకే అలా అంటున్నావు, ఇంకా చాలామంది వచ్చేస్తారు, ఇలాంటివి పట్టించుకోకూడదు అని చెప్పారట. అంటే అయ్యో నమస్కారం చేసుకోలేకపోయాను, ఇంతమంది జనం ఉన్నారు, అంతమంది ఉన్నారు, అలాంటివి పట్టించుకోకూడదు అని చెప్పారట. నేను ధ్యానం చేసుకునేటప్పుడు అంటే ఆయన కోపం కూడా వచ్చింది కదా, అందుకని అట్లా మందలించారనమాట, అలాంటివి పట్టించుకోకూడదు అని చెప్పి. నేను ధ్యానం చేసుకునేటప్పుడు నాకు ఇష్టమైన ప్రకారం ఏదో ఒక దిక్కుకు తిరిగి కూర్చునేవాడిని. కానీ ధ్యానం చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చుని చేయాలని ఎవరో చెప్పారు. అప్పుడు ఆ సందిగ్ధంలో స్థితిలో అమ్మగారు కలలో కనిపించి, ధ్యానం ఎటువైపు తిరిగి కూర్చుని చేసినా, ఏ చోట చేసినా పర్వాలేదు, మనసు నిలిచే చోట ఏదైతే అదే ధ్యానం చేసే చోటు అని చెప్పారు అమ్మగారు. ఈయన ధ్యానం చేసుకునేటప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదో దిక్కును కూర్చునేవారట. కానీ కొంతమంది చెప్పారట తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చుని చేయాలి అని చెప్పారట. అప్పుడు ఆయన సందిగ్ధంలో ఉన్నారట, నేను ఎటో అటు తిరిగి చేస్తున్నాను, ఎలాగా ఎటు కూర్చొని చెయ్యాలని ఆలోచిస్తుంటే అమ్మగారి కళ్ళలో కనిపించి దాని సమాధానం చెప్పారటండి. ధ్యానం ఎటువైపు తిరిగి కూర్చొని చేసినా, ఏ చోట చేసినా పర్వాలేదు, నువ్వు ఎటైనా కూర్చో, ఏ చోటైనా కూర్చొని చేసుకో, కానీ మనసు నిలిచే చోటు ఏదైతే అదే ధ్యానం చేసే చోటు, నీకు ఎక్కడైతే మనసు నిలుస్తుందో అదే నువ్వు ధ్యానం చేసే చోటు అని చెప్పారట. అంతేగాని చోటు దిక్కు ఇవన్నీ కాదు, నీకు మనసు నిలవాలి ముందు, ఎక్కడైతే నీ మనసు నిలుస్తుందో అదే ధ్యానం చేసే చోటు అని చెప్పారట అమ్మగారు. ఈ ఊరే చిత్రమైనది. ప్రతి ఊళ్ళో అప్పుడు ఉన్నవాళ్ళు ఎక్కువ, కానీ ఈ ఊళ్ళో ఏ అప్పులు లేని వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఎక్కడ మహాత్ములు ఉంటారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ప్రతీది. ప్రతి ఊళ్ళో ఎక్కువగా అప్పులు ఉంటాయటండి, కానీ ఏ ఊళ్ళో మహాత్ములు ఉంటారో అక్కడ అప్పులు లేని వాళ్ళు ఉంటారటండి. అది విచిత్రం అంట. మహాత్ములు ఉండే చోటు అంత సుభిక్షంగా ఉంటుంటండి. ఎవరో అప్పులు అవన్నీ చేయాల్సిన అవసరాలు లేనంత సుభిక్షంగా ఉంటుంది. అందరికీ ఏ లోటు లేకుండా ఉంటుంటాం మహాత్ములు ఉన్న ఊళ్ళల్లో, ఆ ప్రదేశాల్లో. ప్రతివారు తమకు పండిన పంటల్లో కొంత భాగం అమ్మకు సమర్పించుకుంటారు. ఈ ప్రాంతంలో సాధకులు ఎక్కువ మంది కనిపిస్తారు. ప్రతి వాళ్ళటండి ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండడం వల్ల పంటలు అవన్నీ బాగా పండి కొంత భాగం అమ్మకి, ఎప్పుడు పంటలు పండిన తర్వాత వాళ్ళ అమ్మకి కొంత భాగం సమర్పించుకుంటారటండి. ఈ ప్రాంతంలో అంటే ఆ చివటం ప్రాంతంలో సాధకులు కూడా ఎక్కువ మంది కనిపిస్తారు అని చెప్పారు. అమ్మ ఎప్పుడు శ్రీరాముడి గురించే చెప్పేవారట. సద్గ్రంథాలు చదివించేవారు, అందరికీ ధ్యానం చేసుకోమని చెప్పేవారు. అక్షరాస్యులు ఏమిటి, నిరక్షరాస్యులు ఏమిటి, ఇంట్లో పనులు చేసుకునే అతి సాధారణమైన ఆడవారి దగ్గర నుంచి పొలాల్లో కాయ కష్టం చేసేవారు దాకా కూడా ప్రతిరోజు ఉదయాన్నే 3-4 గంటలు అవలీలగా ధ్యానాలను కూర్చునేవారు చాలామంది ఉన్నారు. దాదాపు ప్రతి ఇంటికి ఒక ధ్యానం చేసేవారు కనిపిస్తారంటే అది అమ్మ బోధ వల్లనే. నిజానికి ధ్యానం అంటే ఎంత కష్టమండి. ఎవరైనా సరే అమ్మ దగ్గరికి అలా వెళ్ళేసరికి 3-4 గంటలు అసలు అవలీలగా ధ్యానం కుదురుతుందిట అమ్మ సన్నిధిలో. ఏమి ధ్యానం చేయడం రాని వాళ్ళకు కూడా అండి అంత బాగా కుదురుతుంటా. అక్షరాస్యులు ఏంటి, చదువు వచ్చిన వాళ్ళు ఏంటి, చదువు రాని వాళ్ళు ఏంటి, ఇంట్లో పనులు చేసుకునే సాధారణమైన ఆడవాళ్ళ నుంచి పొలాల్లో కాయ కష్టం చేసేవాళ్ళు, ప్రతి వాళ్ళు ఉదయాన్నే 3-4 గంటలు అవలీలగా ధ్యానంలో కూర్చుంటారటండి అమ్మ దగ్గర. అంత తపశ్శక్తి ఉంటుంది అమ్మ సన్నిధి అంటే. అలా ఉంటుంటాయి ఎవరోని వాళ్ళ అర్హతతో పని లేకుండానే అలా ధ్యానం అట్లా ఎవరికి వాళ్ళకి అట్లా అమ్మ సన్నిధే సిద్ధిస్తుంది అని చెప్తున్నారండి. మిగిలింది మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.